అది ఒక వెండి నది. పక్కన ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఆన్య అనే 7 సంవత్సరాల అందమైన ఆసక్తిగల చిన్నారి ఉండేది. ఆమె ఎప్పుడూ ఉత్సాహంగా సీతాకోకచిలుకలను వెంబడించడం, చెట్లపై ఎక్కడం, పెద్దవాళ్ళు కూడా జవాబు చెప్పలేని ప్రశ్నలు అడగడం ఆన్యాకు చాలా ఇష్టం. అదే గ్రామంలో 21 ఏళ్ల లీనా అనే జ్ఞానవతి, దయగల యువతి నివసించేది. ఆమె స్నేహపూర్వకమైన చిరునవ్వుతో అద్భుతమైన కథలు చెప్పే నైపుణ్యం కలిగినది. ప్రతి సాయంత్రం పిల్లలు ఆమె చుట్టూ చేరి ఆమెతో వివిధ రాజ్యాలు, మెరుస్తున్న ఫెయిరీలు, మాంత్రిక అడవుల గురించి ఆమె చెప్పే కథలు ఆసక్తిగా వింటారు. ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆన్య ఉత్సాహంగా లీనా దగ్గరకు పరిగెత్తి వచ్చింది. లీనా, నిన్న రాత్రి నేను అడవిలో ఒక వెలుగుతున్న కాంతిని చూశాను. అది ఫెయిరీ అయి ఉండొచ్చా అని అడిగింది ఆన్య. లీనా కళ్ళలో మెరుపు మెరిసింది. ఆమె మృదువుగా అంది, బహుశా నువ్వు చూసింది నిజమై ఉండవచ్చు. మనం కలిసి వెళ్ళి తెలుసుకుందామా అంది లీనా. ఇద్దరూ చేతులు పట్టుకుని మాంత్రిక అడవిలోకి అడుగుపెట్టారు. పక్షులు మధురంగా పాడుతుండగా బంగారు కిరణాలు వారిని దారిని వెలిగించాయి. అకస్మాత్తుగా ఇంద్రధనుస్సు గాజు ముక్కల వలె మెరిసే రెక్కలతో ఒక సున్నితమైన ఫెయిరీ ప్రత్యక్షమైంది. ఫెయిరీ అంది, నిజమైన మంచి హృదయాలున్న వారికి నేను కనబడతాను. ఆన్య, నీ యొక్క ఆసక్తి, లీనా నీ యొక్క దయ మీ ఇద్దరినీ ఇక్కడికి తీసుకువచ్చాయి. మీ ధైర్యానికి బహుమతిగా మీ గ్రామంలో పువ్వులు ఎప్పటికీ వాడిపోవు, శాశ్వతంగా వికసిస్తాయి. మీ గ్రామంలో ఎప్పుడూ నవ్వులు కనిపిస్తాయి అని చెప్పింది ఫెయిరీ. మెరిసే ధూళి చుట్టూ తిరుగుతూ ఆ ఫెయిరీ కనుమరుగైంది. అడవి మరింత ప్రకాశించింది. ఆన్య లీనాను బిగువుగా కౌగిలించుకుని నిదానంగా అంది, మనము నిజంగానే ఫెయిరీని కలిశాం. లీనా చిరునవ్వు చిందిస్తూ అంది, అవునా ఆన్య, గుర్తుంచుకో, నిజమైన దయలో, విశ్వసించే ధైర్యంలో నిజమైన మాంత్రిక శక్తి ఉంటుంది. ఎప్పుడూ మంచి ఆలోచనలను నీ మెదడు నుండి తీసివేయకు. అదే నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అలా ఆ గ్రామం శాశ్వతంగా ఆనందంతో వికసించింది. ఈ కథలో ఉన్న నీతి, మనలో ఉన్న సంకల్పబలం మన కోరికలను తీర్చి ప్రతివారిని ఉన్నతంగా ఉంచుతుంది.